జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా పితాని బాలకృష్ణ తెలిపారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. కోట్ల రూపాయల ఆస్తిని అమ్ముకుని ప్రజల కష్టాలు తీర్చాలని కష్టపడ్డారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేశారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన నాశనమయ్యిందని ఘాటుగా విమర్శించారు. పవన్, మనోహర్ ఇద్దరు డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడ్డ ఎవ్వరికీ జనసేన అధినేత టికెట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నారు. వీడియోలందరినీ చూసామంట, మనందరం చూసాం. ఇన్ కేస్ శెట్టిబాజీ సామాజిక వర్గం అతనుడు జక్కశెట్టి బాలకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి ఆ పదవి కూడా రాజీనామా చేస్తున్నారు. అలాగే ఈ క్షణం జనసేన పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. నా సామాజిక వర్గానికి గుర్తింపు లేని ఈ పార్టీలో రాజకీయ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేయాలి. అలాంటిది ఈ పార్టీలో నా కులానికి గుర్తింపు లేదు. అలాగే నన్ను నమ్ముకున్న నాయకులకి ఏ కులమైనా సరే నా కులానికి గుర్తింపు లేదు ఫస్ట్. అలాగే నేను నమ్ముకున్న నాయకులు ఎవరికి కూడా, అన్ని కులం ఉన్న నాయకులు ఎవరికి కూడా గుర్తింపు లేదు కనుక నేను జనసేన పార్టీ మరి క్రియాశీలక సభ్యత్వానికి, అలాగే పార్టీ పదవికి, అలాగే కోఆర్డినేటర్ పదవికి, అలాగే పిఎస్సి సభ్యత్వానికి కూడా నాకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. మీరు అందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు కదా. నేను నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించే మనిషి నాకు కావాలి. ఆ రోజున నేను కావాలని నేనే ఎందుకు వచ్చేసానో నాకు తెలియదు. నా దురదృష్టం ఏంటంటే ఇది జనాల నుంచి రావాలి, గెలవాలి అనే ఉద్దేశం. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారితో నా అనుచరులైన మనుషులు కొంతమంది మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి గారు వెళ్ళి ఇలా పితాని బాలకృష్ణ అన్న పరిస్థితి ఇలా ఉంది, అతను వస్తే మన పార్టీ చాలా బాగుంటుంది అన్నప్పుడు బాలకృష్ణ నాకు తెలియపడండి, ఎవరో తీసుకున్నాడు బాలకృష్ణను ఒప్పించి అని చెప్పేసి చాలా సంపన్నాము. ఎందుకంటే నేను ఆయన వేదిక ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పణ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సార్లు మిమ్మల్ని నాకు తెలుసో తెలియక కొన్ని మరి మాట్లాడుతుంది రాజకీయ పార్టీలో, అది సహజం కనుక